ఓం శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రి ముగ్గురమ్మల మూలపుటమ్మ మన కనకదుర్గమ్మ తల్లి గురించి, అమ్మవారి మహిమల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. విజయవాడలో ఒక కొండపై గృహలో అమ్మవారు స్వయంభుగా వెలిసారని మీకు తెలుసా? అక్కడ ఇప్పటికీ రాత్రి వేళలో అమ్మవారు సంచరిస్తారని చెబితే మీరు నమ్ముతారా? అవును, మీరు విన్నది నిజమే. ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు అవతరించడానికి ఎన్నో వందల సంవత్సరాల ముందే విజయవాడలోని ఒక కొండ గృహలో స్వయంభూగా ఆవిర్భవించారంట. భక్తుల విశ్వాసం ప్రకారం విజయవాడలోని అమ్మవారు మొట్టమొదటిగా తన పాదాన్ని మోపిన ప్రదేశం ఇదే. అందుకు ఈ కొండని అమ్మవారు పుట్టినిల్లుగా, అలాగే ఇంద్రకీలాద్రి కొండను మెట్టినిల్లుగా చెబుతారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికీ ప్రతి రాత్రి అమ్మవారు ఇంద్రకీలాద్రి కొండ దిగి వచ్చి విజయవాడ నగరంలో సంచరిస్తూ చివరికి ఈ కొండపైకి వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. ఈ కొండ మొఘల్ రాజ్పురం ప్రాంతంలో ఉంది. కొండపై గృహలో ఒక బండరాయి మీద దుర్గాభవాని అమ్మవారు జ్వాలా రూపంలో శ్రీచక్రంలో చాలా దర్శనమిస్తారు. అమ్మవారు అక్కడ మొదటిసారి అడుగుపెట్టిన గుర్తుగా శ్రీచక్రం కింద అమ్మవారి పవిత్ర పాదముద్రలు కనిపిస్తాయని భక్తులు చెప్తారు. అయితే ఈ మహిమగల తల్లి ఈ కొండపై ఎలా ఆవిర్భవించింది? దుర్గా భవానీ అమ్మవారి వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఇది సుమారు 1955 సంవత్సర ప్రాంతంలో జరిగిన సంఘటన అని చెప్తారు. వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు విజయవాడలో ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా కష్టపడి జీవించే మనిషి. పొట్టకూటి కోసం రాత్రి పగలు లేకుండా రిక్షా తొక్కి జీవనం సాగించేవాడు. వెంకన్నకు కనకదుర్గమ్మ మీద అపారమైన భక్తి. ఎప్పుడూ అమ్మ కాపాడుతుందనే నమ్మకంతో జీవించేవాడు. ఒకరోజు అర్ధరాత్రి దాటిన తరువాత ఎవరైనా ప్రయాణికుడు దొరికితే కొంచెం డబ్బు వస్తుందని వెంకన్న విజయవాడలో మారుతి టాకీ థియేటర్ వద్దకు వెళ్ళాడు. సినిమా అయిపోయిన తరువాత హాలు నుంచి బయటికి వచ్చిన జనాలలో ఎర్రని చీర కట్టుకుని నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకున్న ఒక పెద్దమ్మ వెంకన్న దగ్గరకు వచ్చింది. ఆమె మృదువుగా అడిగింది, నాయనా, ఇంద్రకీలాద్రి దగ్గరికి తీసుకుని వెళ్తావా అని అడగగా వెంకన్న వెంటనే వస్తానమ్మా, బండెక్కండి అని చెప్పాడు. అసలే అర్ధరాత్రి, రోడ్లు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్నాయి. దూరంగా ప్రవహిస్తున్న కృష్ణా రివర్ శబ్దం, చక్రాల చప్పుడు, ఎక్కడో మెరుగుతున్న కుక్కల శబ్దాలు మాత్రమే వినిపిస్తున్నాయి. అంతలో పెద్దమ్మ మాట్లాడింది. బాబు, అర్ధరాత్రి అయ్యింది, చీకటి చాలా ఉంది. విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారిణికి అందరూ అంటారు కదా, నీకు భయం వేయదా? వెంకన్న చిరునవ్వుతో సమాధానం చెప్పాడు. అమ్మా, నేను నా కష్టంతో బతికేవాడిని. ఎవరికి ఎలాంటి అపాయం చెయ్యను. దుర్గమ్మ మా తల్లి లాంటిది. ఏ తప్పు చెయ్యని బిడ్డకు తల్లి దగ్గరికి వెళ్ళటానికి భయం ఎందుకు ఉంటుంది? అలా కొంతసేపు ప్రయాణం చేసి వారు ఇంద్రకీలాద్రి కొండ దగ్గరకు చేరుకున్నారు. వెంకన్న అడిగాడు, అమ్మా, మీరు ఏ ఇంటికి వెళ్ళాలి? కానీ వెనుక నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వెంటనే వెనక్కి తిరిగి చూసేసరికి ఆ పెద్దమ్మ అక్కడ లేదు. ఆశ్చర్యపోయిన వెంకన్న చుట్టూ చూశాడు. అప్పుడు దూరంగా ఇంద్రకీలాద్రి మెట్లు ఎక్కుతూ ఆ పెద్దమ్మ కనిపించింది. వెంకన్న గట్టిగా అరిచాడు, అమ్మా, మీరు డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు. అప్పుడు ఆ పెద్దమ్మ వెనక్కి తిరిగి ఇలా చెప్పింది, నీ తలబాగలో పెట్టాను, చూసుకో నాయనా. వెంటనే ఆశ్చర్యపోయాడు. నాకు స్పర్శ కూడా లేదు, ఎలా పెట్టింది అని అనుకుంటూ తలపాక విప్పి చూశాడు. అందులో 10 రూపాయల నోటు మరియు ఒక బంగారు గాజు కనిపించింది. ఆ క్షణమే వెంకన్నకు అర్థమైంది, తన రిక్షా ఎక్కింది సాధారణ మహిళ కాదు, విజయవాడ కాపాడుతున్న అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ అమ్మవారే. అమ్మవారిని వెంటనే చూడాలని వెంకన్న మెట్ల వైపు చూశాడు. కానీ ఆ క్షణంలో అమ్మవారు మాయమైపోయారు. అది చూసిన రిక్షావాడు ఒక్కసారిగా ఆశ్చర్యంతో నిల్చుండిపోయాడు. నోటి మాట రాలేదు. అతని కళ్ళు పెద్దవయ్యాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతనికి ఏమి చేయాలో అర్థం కాలే. ఆనందం, ఆశ్చర్యం, దైవానుభూతి కలిగి అన్నీ కలిసి అతను ఒక్కసారిగా నిశ్శబ్దమైన ఆ రాత్రిలో గట్టిగా అరవడం మొదలుపెట్టాడు. అటు ఇటు పరుగులు తీశారు. వెర్రిగా కేకలు వేశాడు. ఆ కేకలు విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు భయంతో పరుగులెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. అప్పటికీ వెంకన్న అదే ఆనందంలో కేకలు వేస్తూనే ఉన్నాడు. కొంతసేపటి తరువాత అతను కాస్త శాంతించాడు. అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏమైంది అని అడగగా వెంకన్న వెంటనే చెప్పారు, అమ్మవారు కనకదుర్గమ్మ
నా రిక్షా ఎక్కారు. ఈ పేద రిక్షావాడిని ఆ తల్లి అనుగ్రహించింది అని చెప్పి తలపాగాలో ఉన్న 10 రూపాయలు మరియు బంగారం గాజు అందరికీ చూపించారు. అది చూసిన జనాలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వెంటనే అందరూ ఇంద్రకీలాద్రి కొండ పక్క చూసి చేతులు జోడించి అమ్మవారికి దండాలు పెట్టారు. ఈ వార్త విన్నంటనే ఊరంతా పాకింది. అప్పటిలో ఈ సంఘటన ఆంధ్రకేసరి అనే పత్రికలో కూడా ఆ బంగారు గాజుల ఫోటోతో సహా వేశారని అందరూ చెప్తారు. ఇది మాత్రమే కాదు, విజయవాడలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయని భక్తులు చెప్తారు. అక్కడ కొండ మీద నిద్రించిన కొందరికి అర్ధరాత్రి సమయంలో అమ్మవారి కాళ్ళ గజ్జల శబ్దం వినిపించిందని ఇప్పటికీ అంటారు. అమ్మను నిజంగా నమ్మిన వారు ఆ తల్లి ఎప్పుడూ కొంగు బంగారంలా నిలబడుతుంది. తన బిడ్డలను ఆ తల్లి ఎప్పుడూ ఏ రూపంలో అనుగ్రహిస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. విజయవాడలో అమ్మవారి మహిమలు ఇంకెన్నెన్నో ఉన్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ మహిమలు వినాలని మీకు కూడా ఆసక్తి ఉంటే జై దుర్గమ్మ అని తప్పకుండా కామెంట్ చేయండి. మనసారా నమ్మి ప్రార్థిస్తే చాలు. కనకదుర్గమ్మ అమ్మవారు ఎప్పుడు తన భక్తులను వెంటనే ఆదుకుంటారు. ఒకప్పుడు బిజవాడలో ఇంద్రకీలాద్రి కొండపై భక్తులు దర్శించడానికి పరుగులు తీసినది ఒక ఉగ్ర రూపం. ఆ రూపమే కాళీ అమ్మవారు. ఆమెకు 18 బాహువులు, ఎర్రగా మెరిసే పెద్ద కళ్ళు, నాలుక బయటికి వచ్చి ఉండేది. ఆ చేతిలో మొండెం నుండి వేరు చేసిన తలను పట్టుకొని మెడలో కపాలాల మాలను ధరించి ఆమె రూపంలో అత్యంత భయంకరంగా ఉండేదని చెప్తారు. ఆ కాలంలో అమ్మవారు బలికోలిందని కూడా ప్రజలు నమ్మేవారు. అందుకు భక్తులు కూడా ఆ ప్రాంతాన్ని ఒంటరిగా వెళ్ళడానికి ధైర్యం చేయలేకపోయారు. ఉగ్ర రూపంలో ఉన్న ఆ అమ్మవారిని ఎలా శాంతింపజేయాలని ఆ భయంకరమైన కాళీమాత రూపం ఎలా ఈరోజు దర్శనమిచ్చి కనకదుర్గ అమ్మవారి శాంతరూపంగా మారింది. చాలామందికి తెలియని ఆ అసలు చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ కాలంలో ఇంద్రకీలాద్రిపై అసలు ఆలయం కూడా ఉండేది కాదు. అమ్మవారి ఒక రాతి బండపై చింతామణి ఖాళీగా ఉగ్ర రూపంలో వెలిసి ఉండేవారని చెప్తారు. ఆ రూపంలో ఎంతో భయంకరంగా ఉండేది. సాధారణ భక్తులు ఆ రూపాన్ని చూడడానికి భయపడేవారు. అప్పుడు ప్రజలు ఒక నమ్మకం సాయంత్రం అయ్యేసరికి అమ్మవారు ఉపాసనలకు వస్తారని, గలగలా మోగే గజ్జల శబ్దంతో చీకట్లో సంచరిస్తారని, అందుకే సాయంత్రం 6 గంటల దాటాక ఎవ్వరూ కూడా ఇల్లు తలుపులు తెరవడానికి సాహసం చేయకూడదని ఆ సమయంలో మాధవవర్మ అనే రాజు విజయవాడ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆ రాజుకు అమ్మవారంటే అపారమైన భక్తి. తన రాజ్యాన్ని ఎంతో ధర్మపరంగా పాలించేవాడు. కానీ అతనికి ఒక బాధ ఉంది. అతనికి సంతానం లేదు. అందుకే ప్రతిరోజు కొండపైకి కాళీ అమ్మవారిని భక్తితో ప్రార్థించేవాడు. కొంతకాలానికి అమ్మవారి కృపతో ఆ రాజుకు ఒక పుత్రుడు పుట్టాడు. ఇది అంతా అమ్మవారి అనుగ్రహమే అని భావించి మాధవవర్మ అమ్మవారికి మొట్టమొదటిగా ఒక ఆలయం నిర్మించాడని చెప్తారు. కాలక్రమేణా ఆ యువరాజు పెద్దోడయ్యాడు. ధైర్యంగా క్రమశిక్షణతో పెరిగాడు. ఒకరోజు అతను కొత్త గుర్ర రథాన్ని కట్టి ఇంద్రకీలాద్రి వైపు సవారీ చేయటానికి వెళ్ళాడు. అప్పటికే సాయంత్రం అయింది. చీకటి కమ్ముకుంటుంది. అదే సమయంలో కొండపై ఒక పేద స్త్రీ తన కుటుంబం కోసం చింత ఆకు కోస్తూ ఉంది. చీకటి పడితే అమ్మవారు సంచరిస్తారని అనే భయంతో ఆమె తన ఇంటికి చిన్న పిల్లాడిని తీసుకుని త్వరగా పరిగెట్టుకుంటూ వస్తుంది. అప్పుడే యువరాజు రథం వేగంగా దూసుకుని వెళ్ళింది. దుమ్ము ఎగురుతూ గుర్రం ఉరుకులు పెడుతుంది. అంతలో ఆ చిన్న పిల్లాడు ఆడుకుంటూ రథం ముందుకు వచ్చాడు. ఒక్క క్షణం రథం ఆ పిల్లాడిపైకి ఎక్కి దూసుకుపోయింది. ఆ తల్లి గట్టిగా కేకలు వేసింది. పరిగెత్తుకుని వచ్చి చూసేసరికి ఆ పిల్లాడు రక్తంతో కప్పబడి ఉన్నాడు. తల్లి చేతులలో ఆ పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు. ఆమె విలపిస్తూ ఆ పిల్లాడిని శరీరాన్ని ఎత్తుకొని రాజు మాధవవర్మ కోట దగ్గరకు చేరుకుంది. అక్కడ ఉన్న ధర్మగంటను గట్టిగా మోగించింది. ఆ శబ్దం విని రాజు పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాడు. ఆ తల్లి బాధను చూసి రాజు గుండె కరిగిపోయింది. జరిగిన విషయం తెలుసుకున్న తర్వాత రాజు ఇలా మాటిచ్చాడు. నీ బిడ్డ ప్రాణాలు తీసినవాడు ఎవరైనా సరే రేపు సాయంత్రానికి అతని తల తెగిపడుతుంది. కానీ రాజుకు తెలియని విషయం ఏమిటి అంటే ఆ పిల్లాడు ప్రాణాలు తీసినది తన సొంత కుమారుడు యువరాజే. విషయం బయటపడిన తరువాత ధర్మాన్ని వదలని మాధవవర్మ తన కుమారుడికే శిక్ష విధించాలని నిర్ణయించుకున్నాడు. యువరాజు కూడా తండ్రికి నమస్కరిస్తూ ఇలా అన్నాడు. మహారాజా, నేను తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. మీరు ఏ శిక్ష విధించినా నేను స్వీకరిస్తాను. మంత్రులు కుటుంబ సభ్యులు ఎంత అడ్డుకున్నా రాజు నిర్ణయం మార్చుకోలేదు. ఆ పిల్లాడు చనిపోయిన అదే ప్రదేశానికి యువరాజు తీసుకుని వెళ్ళారు. జనం గుమ్ముగూడారు. రాజు ఆదేశించిన సైనికులు యువరాజును చంపడానికి చేతులు రాలేదు. చివరికి మాధవవర్మ స్వయంగా కత్తి పట్టుకొని తన సొంత కుమారుని శిక్షించారు. ఒక్కసారిగా ఆ ప్రాంతం నిశ్శబ్దంగా మారిపోయింది. ఒకవైపు చనిపోయిన చిన్నపిల్లాడు, మరోవైపు రక్తంతో పడి ఉన్న యువరాజు. అక్కడ ఉన్న వారి కళ్ళల్లో నీరు తిరిగాయి. ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. అప్పుడే ఆకాశం నుంచి బంగారు నాణెల వర్షం కురవడం మొదలైంది.
అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. జనం వాటిని వర్షపు చినుకుల్లా పడుతూ ఉంటే ఆ నాణాలు తీసుకున్నారు. రాజు మాత్రం ఆకాశం వైపు చూస్తూ ఆ మేఘాల్లో తనకి కనకదుర్గమ్మ అమ్మవారు కనిపిస్తున్నట్లుగా అనిపించింది. రాజు ఆకాశం వైపు చూసి ఇలా ప్రార్థించాడు, అమ్మా, నీవు వరప్రసాదంతో పుట్టిన నా పుత్రుణ్ణి నీ ముందే బలి కోలినవా? ఇది నిర్ణయమేనా తల్లి అని కన్నీళ్లతో వేడుకున్నాడు. అప్పుడు ఆకాశంలో మెరుపులు మెరుస్తున్నట్లు అనిపించింది. గర్జనలు వినిపించాయి. అది కనకదుర్గమ్మ అమ్మవారి సంకేతంగా అనిపించింది. ఒక్కసారిగా అద్భుతం చనిపోయిన యువరాజు అలాగే ఆ పేద స్త్రీ యొక్క చిన్న పిల్లాడు ఇద్దరూ ప్రాణాలతో మళ్ళీ లేచి నిలబడ్డారు. అది చూసిన జనాలు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. చనిపోయి తిరిగి బతికిన ఆ పిల్లాడు అమ్మా అంటూ తన తల్లి దగ్గరకు పరిగెత్తి ఆమె ఒడిలో చేరారు. ఆ తల్లి ఆనందానికి అదువులు లేకుండా పోయాయి. ఇక యువరాజుని చూసిన రాజు అతన్ని గట్టిగా కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను క్షమించమని చెప్పాడు. ఆ రోజు ఆకాశం నుండి బంగారు నాణాల వర్షం కురిసింది. అందుకే ఆ రోజు నుంచి ప్రజలు అమ్మవారిని కనక వర్షం కురిపించిన తల్లి కనక దుర్గమ్మ అని పిలవడం ప్రారంభించారు. జై దుర్గమ్మ. ఓం శ్రీమాత్రే నమః. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.